ఇక ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ నిధులు విడుదల చేసింది. వీబీజీ రామ్జీ పథకం కింద తొలి విడతగా 2545.5 కోట్లను ఏపీకి కేటాయించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన, మౌలిక వసతుల అభివృద్ధి, శాశ్వత ఆస్తుల నిర్మాణానికి ఈ నిధులు వినియోగించబోతున్నారు. కేంద్రం విడుదల చేసిన నిధుల్లో భాగంగా గ్రామీణ కూలీల వేతనాల చెల్లింపుల కోసం 1414.16 కోట్లు కేటాయిస్తారు. అలాగే గ్రామీణాభివృద్ధి పనులకు అవసరమైన మెటీరియల్ వ్యయాల కోసం 942.77 కోట్లు విడుదల చేశారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతం లభించనుంది. గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు రోడ్లు, నీటి వనరులు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి, దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించే ఆస్తుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ నిధుల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుతుందని కేంద్రం భావిస్తోంది. వీబీజీ రామ్జీ పథకం కింద గ్రామీణాభివృద్ధికి కొత్త దిశ చూపుతోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలకమైన పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆయన.